ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతిలో 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకైతే స్వామివారికి ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. ఈ టైం అన్నది మనకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 గంట ముందు కానీ 2 గంటల ముందుగానే మనకి ఈ ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. ఇక్కడ కూడా మనకు ఉచిత ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రజెంట్ సాయంత్రం 4 గంటలకైతే టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ జనం ఎక్కువైతే మనకి 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి తిరుమల వెళ్ళే ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మూడో ప్లేసు తిరుపతి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి 2 రకాల స్వామివారికి దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కాలినడకని నడిచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారో మీకు కూడా శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్ కూడా మనకి ఇదే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఆధార్ కార్డుని చూపించి భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శన టోకెన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగిలినటువంటి 2 ప్లేస్లో ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్ఐడి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ఈ టోకెన్ తీసుకుని శ్రీవారికి సేవలో ధరించండి. మీరు టోకెన్ ఏ రోజైతే తీసుకుంటారో మీకు దర్శనం అయితే అదే రోజు ఉండదండి. తర్వాత రోజు అయితే మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.